హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఒక ఆసక్తికరమైన హాలీవుడ్ మూవీ ది హంట్ గురించి చెప్పుకోబోతున్నాం. కొంతమంది గుర్తు తెలియని వాళ్ళని ఒక అడవికి తీసుకుని వచ్చి వేస్తారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలిసే లోపే వాళ్ళని చంపేస్తూ ఉంటారు. ఇంతకీ అలా చంపుతూ ఉన్నది ఎవరు, దేనికోసం చంపుతున్నారు, వాళ్ళ దగ్గర నుండి తప్పించుకున్నారా లేదా అనేది మూవీ. ఇక స్టోరీలోకి వెళ్లే ముందు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మూవీ స్టార్ట్ అవ్వగానే ఒక ఆమె చైర్లో కూర్చొని ఉంటుంది. ఆమె పేరు యాంతినా ఫోన్లో హంట్ గురించి మెసేజ్ చేస్తూ ఉంటుంది. కట్ చేస్తే ఎయిర్ప్లేన్ లో ఒకతను సర్వెంట్ తో మాట్లాడుతూ ఉండగా ఇంకో అతను బయటకు వచ్చి అరుస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న ఒకతను పెన్ను అడిగి అతని మెడ మీద పొడుస్తాడు. దానితో పక్కనే ఉన్న బీర్ బాటిల్ తీసుకొని తల మీద కొడతాడు. ఇంతలో లోపల పడుకున్న యాంతని బయటకు వచ్చి తన హై హీల్ తో అతడి కన్ను మీద పొడిచి బయటకి తీస్తుంది. దానితో అతని కన్ను బయటికి రావడంతో అతను చనిపోతాడు. తర్వాత అతని బాడీ అక్కడ నుండి తీసి లోపల వేస్తారు. అక్కడ ఇంకో ఆమె కూడా ఉంటుంది. తన పేరు యోగా ప్యాంట్స్. యోగా లేచేసరికి ఎవరో తనని కట్టేసి ఉంటారు. పైకి లేచి అటు ఇటు చూస్తూ ఉండగా దూరంగా కొంతమంది ఉంటారు. వాళ్ళు కూడా యోగా లాగే కట్టేసి ఉంటారు. అందరూ కలిసి దూరంగా ఒక బాక్స్ ఉంటే దాని దగ్గరికి వెళ్తారు. అందులో ఒక అతను ఆ బాక్స్ ఓపెన్ చేయబోతూ ఉండగా ఇంకో అతను ఓపెన్ చేయకు, ఎవరో ట్రాప్ చేస్తున్నారు అని అంటూ ఉంటాడు. అయినా వినకుండా ఓపెన్ చేస్తూ ఉండగా దానితో అందరూ అక్కడ నుండి భయంతో పరిగెడతారు. అతను దాని డోర్ ఓపెన్ చేసి చూస్తాడు. అందులో నుండి ఒక పంది బయటికి వస్తుంది. తర్వాత లోపల ఉన్న ఒక దాన్ని లాగుతాడు. దానికి అన్ని రకాల గన్స్ అండ్ కత్తులు ఉంటాయి. దానితో అందరూ అక్కడికి వచ్చి చూస్తూ ఉంటారు. యోగా డోర్ కి ఉన్న కీ తీసుకొని అందరి నోటికి ఉన్న లాక్ ని ఓపెన్ చేస్తుంది. తర్వాత అందరూ గన్స్ తీసుకొని చూస్తూ ఉండగా దూరం నుండి యోగాని షూట్ చేస్తారు. దానితో ఆమె చనిపోతుంది. తర్వాత అందరికి భయం వేసి అక్కడ నుండి పరిగెడుతూ ఉంటారు. ఒక ఆమె అలా పరిగెడుతూ ఉండగా ఒక గుంతలో పడి అందులో ఉన్న ఇనుపవి ఆమె కడుపులో గుచ్చుకుంటాయి. పక్కన ఉన్న అతను ఆమె దగ్గరకు వచ్చి పైకి లేపి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా బాంబు మీద కాలు పెట్టడంతో ఆ బాంబు పేలి ఇద్దరు చనిపోతారు. అంతలో ఇంకో అతను షూట్ చేస్తూ ఉండగా అతను అక్కడ నుండి తప్పించుకొని ఒక దగ్గరికి వెళ్లి చూస్తూ ఉండగా అందరూ అక్కడికి వస్తారు. అది ఎక్కుతూ ఉండగా దూరం నుండి బాణాలు వేయడంతో ఒక అతనికి తగిలి అతను చనిపోతాడు. లాస్ట్ కి ముగ్గురు మిగులుతారు. వాళ్ళందరూ కలిసి పక్కనే ఉన్న షాప్ కి వెళ్లి మేము ఎక్కడ ఉన్నామని వాళ్ళ దగ్గర ఫోన్ తీసుకొని పోలీసులకి కాల్ చేసి మమ్మల్ని కొంతమంది ఇక్కడికి తీసుకొని వచ్చి చంపేస్తున్నారు, మీరు త్వరగా వచ్చి మమ్మల్ని కాపాడండి అని అంటూ ఉంటాడు. అడ్రస్ కూడా నాకు తెలియదు, నా ఫోన్ కాల్ ట్రేస్ చేసి తెలుసుకోండి అని చెప్తాడు. సరే మేము ట్రేస్ చేసి వస్తామని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. తర్వాత అందులో ఒక ఆమె షాప్ లో ఉన్న చాక్లెట్ ని తింటూ ఉండగా అందులో పాయిజన్ ఉండటంతో కింద పడి చనిపోతుంది. మిగతా ఇద్దరు ఆ షాప్ లో ఉన్న ఓనర్స్ ని కాల్చబోతూ ఉంటే వాళ్ళు గ్యాస్ వదిలి ఇద్దరిని చంపేస్తారు. తర్వాత డెడ్ బాడీస్ తీసేసి ఫ్లోర్ క్లీన్ చేస్తూ ఉంటారు. ఇంతలో ఒక ఫోన్ కాల్ వస్తుంది. క్రిస్టల్ అనే ఆమె మా దగ్గర నుండి తప్పించుకొని మీ సైడ్ వస్తుంది, ఆమెను కూడా చంపేయండి అని ఫోన్ కట్ చేస్తుంది. క్రిస్టల్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా ఆమె వస్తుంది. తను లోపలికి వచ్చి సిగరెట్స్ తీసుకొని మనీ ఇచ్చి మనం ఎక్కడ ఉన్నామని అడుగుతుంది. షాప్ ఓనర్ చేంజ్ చేస్తూ ఉండగా మనీకి బ్లడ్ ఉంటుంది. దాంతో క్రిస్టల్ కి అనుమానం వచ్చి షాప్ ఓనర్ ని కొట్టి గన్ తీసుకుని ఇద్దరిని చంపేస్తుంది. తర్వాత అక్కడ ఇంకా ఎవరైనా ఉన్నారేమని చూసి బుల్లెట్స్ తీసుకుని బయటకు వచ్చి చూస్తూ కార్ దగ్గరికి వెళ్లి కార్ నెంబర్ ప్లేట్ ని చూస్తుంది. తర్వాత షాప్ కి ఫోన్ ఎవరో చేస్తారు, కానీ ఇద్దరు చనిపోవడంతో ఎవరు ఎత్తరు. దానితో అక్కడికి వెళ్లి ఎవరైనా చూడండి అని ఫోన్ లో అంటూ ఉంటారు. ఇదంతా క్రిస్టల్ వింటూనే ఉంటుంది. తర్వాత డ్రోన్ సహాయంతో వాళ్ళు ఆ షాప్ చూస్తూ ఉంటారు. క్రిస్టల్ ఆ డ్రోన్ ని షూట్ చేస్తుంది. దానితో క్రిస్టల్ రేడియో ఉంటుందని అర్థమయ్యి రేడియోని ఆఫ్ చేస్తారు. తర్వాత అక్కడికి ఒక అతను వచ్చి డోర్ ఓపెన్ చేస్తూ ఉండగా క్రిస్టల్ డోర్ ఓపెన్ చేయొద్దు అని అరుస్తుంది. తర్వాత ఇద్దరు కలిసి ఇదంతా ఎవరు చేస్తున్నారో కనిపెట్టడానికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అలా వెళ్తూ ఉండగా ట్రైన్ సౌండ్ రావడంతో ఇద్దరు పరిగెడుతూ ఆ ట్రైన్ ని ఎక్కుతారు. ఆ ట్రైన్ లో కొంతమంది ఉంటారు. వాళ్ళతో మాట్లాడుతూ ఉండగా ట్రైన్ ఆగిపోతుంది. ఆ ట్రైన్ కొంతమంది పోలీసులు ఆపేసి అందులో ఉన్న వాళ్ళని కిందకి దిగమని చెప్తారు. దానితో అందులో ఉన్న అందరూ కిందకి దిగుతారు. తర్వాత గేరీ అనే అతను పోలీసు వాళ్ళతో మాట్లాడుతూ నేను అమెరికా నుండి వచ్చాను, ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు అని చెప్తాడు. పోలీసులకి ఇంగ్లీష్ రాక ఏమీ అర్థం కాదు. అందులో ఒక అతను నువ్వు సైలెంట్ గా ఉంటే వాళ్ళు ఇక్కడ నుండి పంపుతారు అని అంటూ ఉండగా గేరీ బాంబు తీసుకొని అతని ప్యాంట్ లో వేసి అక్కడ నుండి వెళ్తాడు. బాంబు పేలి అతను చనిపోతాడు. తర్వాత మిగతా వాళ్ళందరినీ ఒక ప్లేస్ కి తీసుకుని వెళ్తారు. అక్కడ చాలా మంది ఉంటారు. క్రిస్టల్ ని ఒక రూమ్ లోకి తీసుకుని వెళ్లి నువ్వు ఎవరు అని అడుగుతారు. ఇద్దరు ఎక్కడ ఉన్నామని అనుకుంటున్నావు అని పోలీసులు అంటారు. అంతలో అక్కడికి ఇంతకు ముందు తప్పించుకున్న అతను వస్తాడు. ఇద్దరు కలిసి ఉండగా వీళ్ళని తీసుకుని వెళ్ళడానికి ఒక అతను వస్తాడు. తర్వాత వాళ్ళని అక్కడ నుండి కారులో తీసుకుని వెళ్తూ మిమ్మల్ని ఎందుకు తీసుకుని వెళ్లారు, మీకేమైనా తెలుసా అని అంటూ ఉండగా క్రిస్టల్ అతన్ని కాలుతో తన్ని కారులో నుండి కింద పడేస్తుంది. తర్వాత కార్ని వెనక్కి రానిచ్చి అతని మీద ఎక్కించి చంపేస్తుంది. కారు దిగి వెనక్కి వెళ్లి డోర్ ఓపెన్ చేసి చూడగానే అందులో గేరీ డెడ్ బాడీ ఉంటుంది. నీకు ఎలా తెలుసు అతను వాళ్ళ మనిషి అని అంటూ వెనక ఉన్న డెడ్ బాడీని చూస్తాడు. ఇక్కడ అందరూ అబద్ధాలే చెప్తారా అని క్రిస్టల్ అతనితో అంటుంది. కట్ చేస్తే అదే రోజు నైట్ వీళ్ళని చంపుతూ ఉన్న గ్యాంగ్ మాట్లాడుకుంటూ ఉంటారు. అందులో ఒక అతను బయటికి వస్తూ ఉండగా క్రిస్టల్ అతన్ని చంపేస్తుంది. అలా చంపుతూ ఉన్నప్పుడు సౌండ్ రావడంతో మిగతా గ్యాంగ్ కి వినపడి అలర్ట్ అవుతారు. క్రిస్టల్ పెద్దగా సౌండ్ చేస్తూ లోపలికి పందిని వదులుతుంది. దానితో అందరూ భయపడి ఆ పందిని కాల్చి చంపేస్తారు. తర్వాత
క్రిస్టల్ అక్కడికి వచ్చి ఒకరిని షూట్ చేస్తుంది. అలాగే ఒక్కొక్కరిని చంపుతూ ఉంటుంది. ఒక లేడీ బతికి ఉండటంతో మీరు ఎందుకు అందరిని చంపుతున్నారు అని అడుగుతారు. ఎందుకంటే దేవుడు చెప్పాడు చంపమని అని సమాధానం చెప్పేసరికి క్రిస్టల్ ఆమెను షూట్ చేసి చంపుతుంది. ఇంతలో ఫోన్ వచ్చి డాన్ మాట్లాడు అనటంతో ఇంతసేపు క్రిస్టల్ తో ఉన్న అతను కూడా వాళ్ళ మనిషి అని అర్థమయ్యి అతన్ని కూడా షూట్ చేస్తుంది. ఇందులో కాలు కట్ అవుతుంది. దానితో పక్కన ఉన్న అతని పక్కన కూర్చొని ఇప్పుడు నాతో ఫోన్ లో మాట్లాడిన ఆమె ఎక్కడ ఉంటుంది అని అడుగుతుంది. దేనికి, నువ్వు ఈ ఆటలో గెలిచావు, ఆమె చాలా డేంజర్, ఇంటికి వెళ్ళు అంటాడు. లేదు నువ్వు చెప్పు అని అతని అడ్రస్ అడిగి చంపేస్తుంది. కట్ చేస్తే 1 year బ్యాక్ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. పాల్, యాంథెనా. మూవీ స్టార్టింగ్ లో యాంథెనా చేసిన చాట్ ని వాళ్ళు యాంథెనాకి చూపిస్తారు. నీకు అంటు గురించి ఏమైనా తెలుసా, మనుషులను చంపే ఆట గురించి ఏమైనా తెలుసా అని పాల్ యాంథెనాని అడుగుతాడు. యాంథెనా నవ్వుతూ నాకు దాని గురించి తెలియదు అని అంటుంది. మరి ఆ చాట్ ఏంటి అని పాల్ అడుగుతాడు. అది జస్ట్ క్యాజువల్ గా చేశాను అని అంటుంది. బయట అందరూ చెప్పుకుంటున్నారు నువ్వు మనుషులను చంపేస్తున్నావు అని పాల్ అనటంతో అలా ఎందుకు అంటున్నారని యాంథెనా గట్టిగా అరుస్తుంది. కట్ చేస్తే ప్రెజెంట్ జరిగేది చూపిస్తారు. క్రిస్టల్ వెతుక్కుంటూ ఒక హౌస్ దగ్గరికి వెళ్తుంది. తన చేతిలో ఉన్న గన్ని లెటర్ బాక్స్ లో వేసి లోపలికి రమ్మని చెప్పగానే తను వేసి లోపలికి వస్తుంది. లోపలికి వచ్చి చూస్తూ ఉంటుంది. యాంథెనా అక్కడే ఉంటుంది. తనతో మాట్లాడుతూ ఎందుకు ఇదంతా చేస్తున్నారు, మనుషులను తీసుకుని వచ్చి మీ ఆటల కోసం చంపేస్తున్నారు అని అనటంతో మేము ఆట కోసమే చంపడం లేదు అని యాంథెనా అంటుంది. నేను మా అమ్మకి ఒకసారి కాల్ చేయొచ్చు అని క్రిస్టల్ అంటుంది. అలా మాట్లాడుతూ క్రిస్టల్ పక్కనే ఉన్న కత్తిని తీసుకుని యాంథెనా మీదకి వెళ్తుంది. ఇద్దరు ఒకరితో ఒకరు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. యాంథెనా గన్ తీసుకుని క్రిస్టల్ ని కాలుస్తూ ఉండగా క్రిస్టల్ తప్పించుకొని పక్కకి వెళ్తుంది. క్రిస్టల్ గన్ పడేయటంతో యాంథెనా కత్తి తీసుకుని క్రిస్టల్ కడుపులో పొడుస్తుంది. క్రిస్టల్ యాంథెనా ఇద్దరు అలా ఫైట్ చేసుకుంటే కింద పడిపోతారు. మళ్ళీ పైకి లేచి క్రిస్టల్ యాంథెనా మెడ పట్టుకుంటుంది. కిచెన్ లో ఉన్న వెపన్ ని తీసుకుని యాంథెనా క్రిస్టల్ ని కడుపులో పొడుస్తుంది. దాంతో క్రిస్టల్ కి బాగా నొప్పి లేస్తుంది. క్రిస్టల్ ని పొడిచిన దగ్గరే యాంథెనా కాలుతో తన్నుతూ ఉంటుంది. దాంతో క్రిస్టల్ యాంథెనాని అదే కత్తితో పొడవటంతో ఇద్దరు కింద పడిపోతారు. కింద పడిపోయాక ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉండగా యాంథెనా చనిపోతుంది. దాంతో క్రిస్టల్ కిచెన్ లోకి వచ్చి బ్రెడ్ తినేసి డ్రెస్ చేంజ్ చేసుకుని అక్కడ నుండి నడుచుకుంటూ ఎయిర్ప్లేన్ దగ్గరికి వచ్చి లోపలికి వెళ్తుంది. అందులో ఉన్న పైలట్ ని తిరిగి ఇంటికి తీసుకుని వెళ్ళమని చెప్తుంది. సర్వర్ డ్రింక్ తీసుకుని క్రిస్టల్ దగ్గరికి వస్తుంది. క్రిస్టల్ పక్కన కూర్చోబెట్టుకుని తను డ్రింక్ చేస్తూ ఉంటుంది. అంతటితో మూవీ కంప్లీట్ అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.